ఇంట్లో ఇద్దరు చెట్లు పిచ్చోళ్ళు ఉంటే ఇలాగే ఉంటుందేమో నిజంగా. ఒకదాని కోసం వెళ్ళి ఇంకొకటైతే తీసుకొని వచ్చామన్నమాట. అసలు నేను నర్సరీకి ఎందుకు వచ్చానంటే ఎప్పటి నుంచో నేను తమలపాకు చెట్టు పెట్టుకోవాలని అయితే ఉందన్నమాట. కానీ మట్టి దొరకట్లేదు నాకు కరెక్ట్గా. అది పెట్టడానికి కొంచెం మట్టి బుట్ట తీసుకొని అయితే వెళ్దామని చెప్పేసి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ చూస్తే కళ్ళు అయితే అన్ని పూలపైన పూల చెట్లు వాటిపైనే పోతున్నాయి. చామంతి పూల చెట్లు అయితే మస్తుండే, నాకైతే కన్ను అయితే వాటిపైనే ఉండే అనమాట తీసుకోవాలని. కానీ మన రెంటల్ కదా, కొంచెం అన్ని పెట్టుకోవాలంటే ఇబ్బంది. ఇంకా సరేలే అని చెప్పేసి అప్పట్లోపు నేను వీడియో అయితే తీసుకున్నా. మా వాళ్ళు వన్ సైడ్ వాళ్ళకి నచ్చింది వాళ్ళు చూస్తా ఉన్నారు. మా వారికి ఎన్ని చెట్లు తెచ్చి పెట్టినా అసలు వద్దని అని అన్నారు, అంత పిచ్చి అనమాట. ఆ నర్సరీ అతను అయితే నన్నే చూస్తా ఉన్నాడు అనమాట. ఎందుకంటే నేను వీడియో తీస్తున్నా, ఆయన ఏం తీస్తుందో అనుకున్నారో ఏమో మరి. అయినా మనం వీడియో తీయడం అయితే ఆపలే అనమాట. ఎవరేమనుకుంటే ఏంటి, మనకు వీడియో కావాలి. నేను చిన్నది తీసుకెళ్దామని, మా వారు పెద్దది తీసుకెళ్దామని ఇద్దరి మధ్యలో చిన్నదే తీసుకున్నాము. ఆమె దీనికి 25 రూపీస్ అయితే చెప్పింది. ఇక్కడ నా పని నేను చేస్తుంటే చూడండి మా వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఎత్తుకొని వస్తున్నారు అక్కడ నుంచి. వద్దని నేను తీసుకుందామని మా వారు ఇవి రెండు పట్టుకొని అయితే కూర్చున్నారనమాట. ఇవ్వండి అని చెప్పేసి ఆంటీతో కాస్ట్ అయితే మాట్లాడాము. ఇక్కడ తులసి చెట్టు పెట్టుకునేవి కూడా ఎంత బాగున్నాయో. నేను ఇది రాయిది అనుకున్నా కలర్ కలర్వి చూసి, కానీ కాదు, అది ప్లాస్టిక్ది. రాయిది అయితే ఇంకా మస్తు ఉండేది అనమాట. బాగుంది. ఇంతకీ మనం ఏమేమి తీసుకున్నాం అనేది నేను నీకు నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. చామంతి పూలు ఎంత బాగున్నాయి కదా.